హలో ఫ్రెండ్స్, ఈ భూమి మీద చాలా దేశాలు ఉన్నాయి. కానీ ఒక దేశం మాత్రం దేశం కాదు. అదొక యుగం, అదొక జ్ఞాపకం, అదొక ఆత్మ. మ్యాప్లో గీతలు వేసి చూపించగలిగేది దేశం, కానీ కాలం మీద ముద్ర వేసింది కేవలం ఒక్కటే, భారతదేశం. ఇది నిన్న పుట్టిన దేశం కాదు, ఇది నిన్న స్వతంత్రం తెచ్చుకున్న దేశం కూడా కాదు. ఇది మనిషి ఆలోచించడం నేర్చుకున్నప్పటి నుంచే ఉన్న దేశం. ఇక్కడ దేవుడు ఆకాశంలో కూర్చోలేదు, మనిషిగా నేల మీద నడిచాడు. ఇక్కడ జ్ఞానం పుస్తకాలలో బందీ కాలేదు, జీవితంగా ప్రవహించింది. ఇక్కడ సంపద తాళాలు వేసిన గదుల్లో దాచలేదు, రోడ్ల మీద తిరిగింది. ఒకప్పుడు మన దేశం అంత సంపన్నంగా ఉండేది. కూరగాయలు అమ్మినట్టే బంగారం, వజ్రాలు, వైద్యూర్యాలు అమ్మేవాళ్ళు ఉండేవారని చరిత్ర చెప్తుంది. అది కథ కాదు, అది అతిశయోక్తి కూడా కాదు, అదొక విషయం చెప్తుంది. ఈ భూమి మీద మిగతా దేశాలు రోజుకు ఒక పూట భోజనం కోసం పోరాడుతున్న కాలంలో మన దేశం ఎలా ధర్మంగా జీవించాలో ఆలోచించింది. ఎలా పాలించాలో కాదు, ఎలా మనిషిగా ఉండాలో నేర్పింది. ఇక్కడ గుడులు కేవలం పూజ కోసం కట్టలేదు, అవి శాస్త్రాల నిలువలు. శబ్దం ఎలా పనిచేస్తుందో చెప్పిన కేంద్రాలు, భూమి శక్తి ఎలా ప్రవహిస్తుందో చూపిన నిర్మాణాలు, సూర్యుడు ఏ రోజున ఎక్కడి నుంచి వస్తాడో ముందే లెక్క వేసిన ఖగోళ గణితం. అందుకే ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని బాంబులు పేల్చినా మన దేవాలయాలు నిలబడ్డాయి. ఎందుకంటే అవి రాయితో కాదు, జ్ఞానంతో నిర్మించబడ్డాయి. ఇక్కడ మహిళ బానిస కాదు, విద్యలో సరస్వతి, శక్తిలో దుర్గ, త్యాగంలో సీత. ఇది పేర్లు చెప్పడం కాదు, ఇది ఒక సంస్కృతి ఎలా ఆలోచించిందో చెప్పడం. ఇతర దేశాల్లో స్త్రీకి కట్టుకోవడానికి గుడ్డ ముక్క కూడా దొరకని కాలంలో మన దేశంలో స్త్రీని బంగారంతో అలంకరించారు. అది ఆడంబరం కాదు, అదొక గౌరవం. అందుకే మన దేశం మీద దండయాత్రలు జరిగాయి, పాలించడానికి కాదు, దోచుకోవడానికి, సంపద కోసం, జ్ఞానం కోసం. అయినా సరే మనల్ని కొట్టగలిగారు, కానీ మన ఆత్మని చంపలేకపోయారు. 200 ఏళ్ల బ్రిటిష్ పాలన మన సంపదను దోచుకుంది, మనల్ని మనమే తక్కువగా భావించేలా చేసింది. కానీ మన రక్తంలో ఉన్న సత్యాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఆ ప్రవాహాన్ని ఆపలేకపోయింది. అందుకే ఈరోజు కూడా ఎవరో అంటారు ఇండియా ఇంకా డెవలప్ కాలేదు అని. కానీ నేను అడుగుతాను, డెవలప్మెంట్ అంటే ఏంటి? ఆకాశాన్ని తాకే బిల్డింగ్సా, లేదా ఆత్మకు శాంతి దొరికే జీవమా? మన దేశంలో సాంప్రదాయం ఉంది, సంస్కృతి ఉంది, స్వేచ్ఛ ఉంది, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ప్రపంచం వెతుకుతూ ఏడుస్తున్న చాలా విషయాలు మన దేశంలో నిశ్శబ్దంగా ఉన్నాయి. అందుకే ఇది కేవలం గతం కథ కాదు, ఇది ఇప్పుడు కూడా మనలో ప్రవహిస్తున్న శక్తి. ఇప్పుడు ఈ వీడియో మొదలెడుతున్నప్పుడు నీ చెవులతో వినకు, నీ గుండెతో విను. ఎందుకంటే ఇది భారతదేశం, ఇది కథ కాదు, ఇది నీ కథ. ఫ్రెండ్స్, ఒక చిన్న మనస్ఫూర్తి కోరిక, ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కేవలం ఒక్కసారి ఫుల్ వీడియో చూడండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. ఈ ఛానల్ని డిలీట్ చేసేస్తాను. ఇది నా ఛాలెంజ్ కాదు, ఇది నా దేశంపై, నా మాటపై నాకు ఉన్న నమ్మకం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కథ ఎక్కడ మొదలైంది అనుకుంటున్నారు? రాజ్యాలతో కాదు, యుద్ధాలతో కాదు, మనిషి అబద్ధం నేర్చుకోక ముందు కాలంలో. అక్కడే సత్యయుగం. సత్యయుగం అంటే ఏంటి? పెద్ద పెద్ద దేవతల కథలు అనుకుంటాం మనం, కానీ నిజంగా అది నిజంగా మనిషిగా ఉన్న కాలం. అప్పుడు చట్టాలు లేవు, ఎందుకంటే అవసరం లేదు. పోలీసులు లేరు, ఎందుకంటే నేరం లేదు. నిజం చెప్పడం గొప్పతనం కాదు, అబద్ధం చెప్పడం అసలు ఊహకే రాని విషయం. మనిషి, ప్రకృతి, దేవుడు 3 వేరు కాదు. నది నీటిని చూసి దాన్ని ఎలా ఉపయోగించాలా, దోచుకోవాలా అని కాదు, దాన్ని పూజించాలా, కాపాడాలా అని ఆలోచించిన మనస్తత్వం. అడవిల్లో కూర్చున్న ఋషులు కళ్ళు మూసుకుని ఏదో కలలు కనలేదు. వాళ్ళు శ్వాసను గమనించారు, శబ్దాన్ని గమనించారు, మనసు ఎలా పనిచేస్తుందో గమనించారు. శ్వాస లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది, బయటకు వస్తే ఏం మారుతుంది, శబ్దం ఎలా కంపనగా మారుతుంది, ఆ కంపన మన శరీరంపై ఏ ప్రభావం చూపిస్తుంది. ఇవి ప్రశ్నలు కాదు, ఇవి వాళ్ళు చేసిన అనుభవాలు. అందుకే మన దేశం మంత్రం అనేది అక్షరాల సమూహం కాదు, అదొక శబ్ద శాస్త్రం. అందుకే ఓం అనే ఒక్క శబ్దం మన శరీరాన్ని, మన మనసును నిశ్శబ్దంగా మార్చేస్తుంది. ఈ జ్ఞానం ఎక్కడ దాచారు? బ్యాంకుల్లో కాదు, పుస్తకాల్లో, అల్మరాల్లో కాదు, జీవితంలో కలిపేశారు. అందుకే మన దేశం ప్రపంచానికి చెప్పింది వసుదైక కుటుంబం. ఇది నినాదం కాదు, ఇది మన DNA. ప్రపంచం అంతా మనదే, మనమే ప్రపంచం. ఇతర దేశాలు ఎలా బతకాలో పోరాడుతున్నప్పుడు మన దేశం ఎలా కలిసి బతకాలో నేర్పింది. ఇది సత్యయుగం. ఇక్కడ ధర్మం పుస్తకాల్లో లేదు, మనిషి రక్తంలో ఉంది.
ఇప్పుడు కాలం ముందుకు నడిచింది, మనిషి సంఖ్య పెరిగారు, సమాజం ఏర్పడింది, పాలన అవసరమైంది. అక్కడే త్రేతాయుగం. త్రేతాయుగం అంటే రాముడు మాత్రమే కాదు, రామరాజ్యం అనే ఆలోచన. రాజ్యం అంటే ఏమిటి? ఎత్తైన సింహాసనమా, బంగారు కిరీటమా? కాదు. రాజ్యం అంటే ప్రజల జీవితం మీద పూర్తి బాధ్యత. రాముడు రాజయ్యాడు, కానీ పాలకుడిగా కాదు, సేవకుడిగా. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు, ధర్మం కోసం సింహాసనం దిగాడు. ఇది దేవుడి త్యాగం కాదు, ఇది ఒక పాలకుడి ఎలా ఉండాలో చెప్పిన ఉదాహరణ. ఆ కాలంలో సంపద ఎలా ఉండేదో తెలుసా? చరిత్ర మనకు ఏం చెప్తుందంటే, మన దేశం అంత సంపన్నంగా ఉండేది. రోడ్ల పక్కన కూరగాయలు అమ్మినట్టే బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అమ్మేవాళ్ళు ఉండేవారని. ఇది అతిశయోక్తి కాదు. దీని అర్థం ఏంటంటే, సంపద కొద్ది మందిలో కేంద్రీకృతం కాలేదు, అది సమాజం అంతటా ప్రవహించింది. అందుకే ఇతర దేశాలు రోజుకు ఒక పూట తిండి కోసం పోరాడుతున్న కాలంలో మన దేశం మాత్రం ఎలా ధర్మంగా పాలించాలో ఆలోచించింది. త్రేతాయుగం మనకు చెప్పింది ఒక్కటే: రాజు గొప్పవాడు కాదు, ధర్మం గొప్పది. త్రేతాయుగం తర్వాత కాలం ఇంకా ముందుకు నడిచింది. ధర్మం మాత్రమే కాదు, ఇప్పుడు సందేహాలు కూడా మొదలయ్యాయి. మనిషి లోపల యుద్ధం మొదలైంది. అక్కడే ద్వాపరయుగం. ద్వాపరయుగం అంటే కేవలం మహాభారత యుద్ధం కాదు, అది మనిషి లోపల జరుగుతున్న యుద్ధానికి బయట ప్రతిబింబం. కురుక్షేత్రం ఒక భూమి ముక్క కాదు, అది ప్రతి మనిషి మనసు. అర్జునుడు విల్లు వదిలేసింది అది భయంతో కాదు, ఇది చెయ్యాలా చేయకూడదా అనే సందేహంతో. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? యుద్ధం ఆపలేదు, పోరాటం తప్పించమని చెప్పలేదు. ఒక్కటే చెప్పాడు: నీ కర్తవ్యాన్ని వదలొద్దు, ఫలాన్ని నీ చేతుల్లోకి తీసుకోకు. ఇదే భగవద్గీత. ఇది పూజ కోసం రాసిన మహాగ్రంథమైతే కాదు, ఇది మనిషి జీవితానికి ఇచ్చిన దారి. ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు వదలాలి, ఎప్పుడు పోరాడాలి, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, ఇవన్నీ చెప్పిన గ్రంథం. అందుకే ఈరోజు కూడా ప్రపంచంలోని పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో భగవద్గీతని చదువుతున్నారు. ఎందుకంటే ఇది మతం కాదు, ఇది మనిషి శాస్త్రం. కాలం ఇంకా ముందుకు వెళ్ళింది, యుగం మారింది, కానీ జ్ఞానం తగ్గలేదు. అదే కలియుగం. జ్ఞానం ప్రపంచానికి వెలిగిన కాలం. కలియుగం వచ్చిందంటే మన దేశం చీకట్లోకి వెళ్ళిందని కాదు, ఇది మన జ్ఞానం ప్రపంచం నలుమూలలకు వెళ్ళిన కాలం. నలంద విశ్వవిద్యాలయం అదొక కాలేజ్ కాదు, అదొక జ్ఞాన నగరం. చైనా నుంచి, జపాన్ నుంచి, కొరియా నుంచి, యూరప్ నుంచి విద్యార్థులు వచ్చి తత్వశాస్త్రం, వైద్యం, గణితం నేర్చుకున్న స్థలం. పుస్తకాలు కాదు, పూర్తి జీవన విధానం నేర్పారు. తక్షశిల. ఇక్కడ చదువు అంటే కేవలం అక్షరాలు కాదు, రాజ్యం ఎలా నడపాలి, న్యాయం ఎలా చెయ్యాలి, యుద్ధం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఆపాలి, ఇవన్నీ నేర్పిన కేంద్రం. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, ఇతర దేశాలు అక్షరాలను నేర్చుకుంటున్న కాలంలో మన దేశం విశ్వవిద్యాలయాలు నడిపింది. శూన్యం అంటే జీరో. ఒక్క కాన్సెప్ట్ లేకపోతే ఈరోజు కంప్యూటర్లు ఉండేవా, మొబైల్స్ ఉండేవా, స్పేస్ టెక్నాలజీ ఉండేదా? ఆయుర్వేదం రోగాన్ని కాదు, రోగం పుట్టే కారణాన్ని చికిత్స చేసిన విజ్ఞానం. అందుకే మన దేశం ఎప్పుడు వెనకబడలేదు. మనం వెనకబడ్డామనిపించింది మనల్ని మనమే తక్కువగా చూసుకోవడం మొదలుపెట్టినప్పుడు. ఇప్పుడు ఒక విషయం, మన దేశ గుడుల గురించి మాట్లాడితే చాలామందికి అవి కేవలం నమ్మకాలు అనిపిస్తాయి. కానీ నిజమేంటంటే దేవాలయాలు నమ్మకం కాదు, అదొక శాస్త్రం. మన గుడులు ఏదో చోట కట్టలేదు, భూమిలో శక్తి ప్రవహించే కేంద్రాల మీద కట్టారు. ఒక మంత్రం ఎందుకు అదే శబ్దంలో ఉంటుంది? ఎందుకంటే ఆ శబ్దం మన నాడి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. సూర్యకిరణాలు ఏ రోజు ఏ మూల నుంచి పడతాయో ముందే లెక్క వేసిన నిర్మాణాలు. అందుకే 1000 సంవత్సరాలు గడిచిన మన దేవాలయాలు నిలబడ్డాయి. రాయి బలంగా ఉండడం వల్ల కాదు, జ్ఞానం లోతుగా ఉండడం వల్ల. ఇప్పుడు మన దేశ స్త్రీ గురించి చెప్పాలంటే, భారత స్త్రీ. ఇక్కడ స్త్రీ బానిస కాదు, విద్యలో సరస్వతి అంటే జ్ఞానం మహిళకు పరిమితం కాదని అర్థం. శక్తిలో దుర్గా అంటే రక్షణ బాధ్యత మహిళకు ఉందని అర్థం. త్యాగంలో సీత అంటే బలహీనత కాదు, అంతర్గత బలం. ఇతర దేశాల్లో స్త్రీకి స్వరం లేని కాలంలో మన దేశంలో స్త్రీని దేవతగా చూశారు. బంగారం అలంకారం కాదు, గౌరవానికి గుర్తు. ఇంత సంపద, ఇంత జ్ఞానం. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, దండయాత్రలు ఎందుకు జరిగాయి? పాలించడానికి కాదు, దోచుకోవటానికి. బంగారం కోసం, మసాలాల కోసం, జ్ఞానం కోసం వచ్చారు, తీసుకెళ్లారు. కానీ ఒకటి మాత్రం చేయలేకపోయారు,
మన ఆత్మను చంపలేకపోయారు. బ్రిటిష్ రాకముందు భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తి. 200 ఏళ్లలో మన సంపద దోచుకున్నారు. మన విద్య వ్యవస్థను ధ్వంసం చేశారు. మనల్ని మనమే తక్కువగా భావించేలా చేశారు. అయినా మన లోపల ఉన్న యుగాల జ్ఞానం చచ్చిపోలేదు. స్వాతంత్రం, ఈ స్వేచ్ఛ ఒక తేదీ కాదు, లక్షల ప్రాణాల త్యాగం. వాళ్ళు చనిపోలేదు, మన రేపటి విత్తనాలయ్యారు. ఇప్పుడు ఎవరో అంటారు ఇండియా ఇంకా డెవలప్ కాలేదు అని. ఒక నిజం చెప్పాలి, ఈరోజు ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానం మన భారతదేశానిదే. వ్యవసాయ రంగంలో కూడా మనమే ముందు. ప్రపంచానికి అన్నం పెట్టే చేతులు ఇవే. ఒక మాట నేరుగా చెప్తా, ప్రపంచం మన భారతదేశం లేకుండా నడవదు. ఎందుకంటే ఏ దేశం చూసినా, ఏ కంపెనీని చూసినా, ఏ పారిశ్రామిక రంగాన్ని చూసినా అక్కడ ఒక భారతీయుడి హస్తం తప్పకుండా ఉంటుంది. మన భారతీయుడు లేకపోతే ఆ దేశం అదే స్థాయిలో ఆగిపోతుంది, ఎదుగుదల ఉండదు. ఇది గర్వం కాదు, ఇది ప్రపంచం ఒప్పుకున్న నిజం. అందుకే నాకు గట్టిగా అనిపిస్తుంది, భవిష్యత్తులో ప్రపంచాన్ని దిశనిర్దేశం చేసే శక్తి భారతదేశానిదే. ఇక్కడ ఇంకో విషయం మనం ఆలోచించాలి. ప్రపంచంలో జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్న దేశం మన భారతదేశం. అంతటి జనాభా ఉన్నా కూడా మన దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూనే ఉంది. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో కూడా ఎటువంటి నిరంతర యుద్ధాలు లేకుండా, ఎటువంటి అంతర్గత కల్లోలాలు లేకుండా చాలా ప్రశాంతంగా, చాలా బాధ్యతతో మన దేశం నడుస్తుంది. ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, జనాభా చాలా చిన్నది, కానీ రోజు గొడవలు, కల్లోలాలు, యుద్ధాలు సృష్టించి తమ దేశాన్ని ఇంకా ఇంకా దిగజార్చుకుంటున్నారు. అక్కడ ఒకే మతం ఉంటుంది, ఒకే భాష ఉంటుంది, ఒకే సంస్కృతి ఉంటుంది, అయినా శాంతి ఉండదు. కానీ మన దేశం అలా కాదు. భారతదేశం ఒక లౌకిక రాజ్యం. అనేక మతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు అన్నీ కలిసే ఉన్నాయి. అయినా కూడా మన దేశం నిలబడుతుంది, నడుస్తుంది, ముందుకు వెళ్తుంది. ఇదే మన భారతదేశం యొక్క అసలైన గొప్పతనం. ఇదే ప్రపంచానికి ఆశ్చర్యం. ఇలాగే శాంతిగా, ఇలాగే ఐక్యతతో మన భారతదేశం ఎప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటుంది. నేను భారతీయుడిని. ఇది నా గర్వం, ఇది నా శ్వాస, ఇది నా గుర్తింపు. ఈ వీడియో మీ గుండెను తాకితే ఇంకో భారతీయుడికి షేర్ చేయండి. మన కథ మనమే చెప్పుకోవాలి. జై హింద్.